అసలు భాగవతం కలియుగంలో ఎందుకంత అవసరమైంది అన్న ప్రశ్న ఒకటి వచ్చింది. అసలు మిగిలినటువంటి యుగాల కలియుగం ఉండదు. ఎందుచేత అంటే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా కలిపురుషుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నాను, సభలోకి ప్రవేశపెట్టమన్నారు. కలిపురుషుణ్ణి సభలోకి ప్రవేశపెట్టారు. పెట్టగానే బ్రహ్మగారు 4 ముఖాలు పక్కకి తప్పుకుని చీచీ చీచీ దుర్మార్గుడా సభలోంచి వెళ్ళిపో అన్నారు. అంటే ఆయన అలాగే నిలబడ్డాడు. నువ్వు ఎందుకు అలా ఉన్నావని అడిగారు బ్రహ్మగారు. వాడు ఒక చేత్తో కుడి చేత్తో నాలుకని బయటికి తీసి పట్టుకున్నాడు, రెండవ చేత్తో తన మర్మావయవాన్ని తానే పట్టుకున్నాడు. ఎందుకు అలా ఉన్నావని అడిగారు. నేను ఈ లోకాన్నంతటినీ కూడా జిహ్వేంద్రియం చేత పాడు చేస్తాను. తినేటప్పుడు ఒక శౌచం ఉండదు, తినేటప్పుడు ఒక కట్టుబాటు ఉండదు, భగవన్ నివేదన చేసి తినడం ఉండదు, సాత్వికాహారం తినడం ఉండదు, మితాహారం తినడం ఉండదు, దైవర్పితాహారం తినడం ఉండదు. కేవలముగా నాలుకని తృప్తిపరచడానికి కడుపు నిండుగా ఉందా లేదా అన్న దానితో సంబంధం లేకుండా తిని వెర్రెక్కి తిరిగేటటువంటి రోజులు సంప్రాప్తమవుతాయి. రుచి కోసం, రుచుల కోసం, తినడం కోసమే మనుష్యులు జీవించడం ప్రారంభమవుతుంది. ఆ తినేటప్పుడు కనీసం భగవంతుణ్ణి స్మరించాలనేటటువంటి ఇంగితం కూడా ఉండదు. ఉండకుండా కాళ్ళకి పాదరక్షలతో తింటారు, పాదరక్షలతో వడ్డిస్తారు. అంత భయంకరమైన రోజులు వచ్చేస్తాయి. నేను నాలుక చేత లోకాన్ని పాడు చేస్తాను. 2 విశృంఖల కామం ఏర్పడిపోతుంది. లోకంలో మనుష్యుడు ఏ కామాన్ని హద్దులో ఉంచుకుని చెలియలి కట్ట దాటకుండా తనని తాను నిగ్రహించుకోవాలో, ఏ కామాన్ని ధర్మంతో ముడివేసి ధరించాలో, ఆ కామము ధర్మంతో ముడిపడడానికి వీలు లేకుండా లోకాన్ని యథేచ్ఛగా ప్రవర్తించేటట్టుగా చేయగలిగినటువంటి బుద్ధి ప్రచోదనమయ్యేటట్టుగా, విశృంఖల కామం పెరిగిపోయేటట్టుగా, లోకంలో స్త్రీ పురుషుల మధ్య ఉండవలసినటువంటి హద్దు పరిమితులు, అక్కడ ఉండవలసినటువంటి పవిత్రత చెరిపేసి కేవలముగా స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి సంయోగ సుఖానికి అవధి లేకుండా అనుభవించడం అనేటటువంటి అవైదికమైనటువంటి దేశముల సంస్కృతి దిగుమతి అయి వైదిక సంస్కృతి కలిగినటువంటి దేశం కూడా సర్వనాశనమైపోయేటట్టుగా చేస్తాను. ఇవి 2 నాకు ఆయుధాలు కలియుగంలో. అందుకే నేను ఒక చేత్తో నాలుకని, ఒక చేత్తో నా మర్మావయవాన్ని పట్టుకుని నీకు సభలో కనిపించాను అన్నాడు. సరే, యుగలక్షణం అటువంటిది. వెళ్ళిపోమ్మన్నారు కలిపురుషుణ్ణి. ఆ కలిపురుషుడు ప్రవేశించాడు కలియుగంలో. ఆ కలియుగంలో ఉండేటటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే జిహ్వేంద్రియం పాడైపోయిందో ఆ నోటి వెంట వచ్చేటటువంటి మాటలు కూడా అలా ఉంటాయి. ఎవడి నోటి వెంట వచ్చేటటువంటి మాట చూసినా ఉద్రేకాన్ని పెంచేదై ఉంటుంది, శాంతినిచ్చేది కాదు. అటువంటి రోజులలో ఏది వింటే, ఏది చదివితే, ఏది అనుష్ఠిస్తే అసలు కలియుగంలో పరమేశ్వరుణ్ణి చేరుకోవడం సాధ్యం అవుతుంది. ఈ వాతావరణంలో ఎవరు మనసును నిగ్రహించగలిగినటువంటి స్థితిని పొందుతారని శౌనకాది మహర్షులు ఒక ప్రశ్న చేశారు. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు, కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలబడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడిగారు. అలసులు, కలియుగంలో ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏది అంటే అలసత్వం. అసలు బడలిక లేకుండా ఎన్ని పనులైనా కూర్చునే చెయ్యొచ్చో అన్ని పరికరములు వస్తాయి. 2 మందబుద్ధియుతులు, బుద్ధి మందంగా ఉంటుంది, చురుగ్గా ఉండి శాస్త్రాన్ని ఆధారం చేసుకుని నిర్ణయం చెయ్యడు. మందబుద్ధి అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మందబుద్ధి అంటే ఆలోచన లేకపోవడం కాదు. నిర్ణయం దేన్ని బట్టి చేస్తాడు అంటే ఎలా చేస్తే ఫలితం తేలిగ్గా వస్తుందో ఆలోచించి అలా నిర్ణయం చేస్తాడు తప్ప ధర్మాన్ని శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు చెయ్యడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అని. ఒక పని చేసేటప్పుడు ఈ పని ఎలా చెయ్యాలి, దీనికి ఫలితం ఎలా వస్తుంది అన్నప్పుడు తృప్తి దేని వలన కలగాలి అంటే ఫలితం వచ్చిందా రాలేదా అన్న దాని వల్ల కాదు, శాస్త్రం చెప్పినట్లు నేను చేశానా లేదా